సో చెప్పండి అమ్మా, పానీపూరి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుందా? సో మోస్ట్లీ ఏంటంటే గర్ల్స్కి ఈ యొక్క రోడ్ సైడ్ ఫుడ్ అంటే పానీపూరి అని చెప్పుకుంటారు కదా, సో ఏమంటారు దీనిపై? నేనే ఫేవరెట్ దానికోసం ఏదైనా చేయడమే, పానీపూరి కోసం. అంటే డైలీ తింటుంటారా? డైలీ తింటుంటాం. మా ఆంధ్ర నుంచి మేము హైదరాబాద్ వచ్చాక ది బెస్ట్, నేను దిల్సుఖ్ నగర్లో ఉన్నాను, ఉప్పల్లో ఉన్నాను, అక్కడ కూడా టేస్ట్ చేసాం. కానీ ఇది మాత్రం చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, చాలా నచ్చింది. ఓకే. మీరు ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈ చార్ట్స్ పై ఎంత పెడుతుంటారంటారు? డైలీ 60-70 డైలీ 60-70 రూపీస్ ఇదే. ఓకే. బయటకు వచ్చిన ప్రతిసారి పానీపూరి కనిపిస్తే తినేయడమే, లెక్కలేదేం లేదు. సో నార్మల్గా ఏంటంటే మన హోటల్లో చేసేటువంటి దానికి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటారు కదా, సో ఇలా రోడ్ సైడ్ చేసినటువంటి ఫుడ్ హైజీనిక్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇన్ కేస్ మీరు ఇప్పుడు పానీపూరి తింటున్నారు, అందులో వాడేటువంటి వాటర్ కానీ, లేదు ఇన్ కేస్ బయట మీరు ఏమైనా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తిన్నారనుకో, యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు కదా, సో మీకు దానివల్ల టేస్ట్ ఏమంటారు దానిపై? అవును, 100% మేము డైలీ లైఫ్లో మనం ఏ ఫుడ్ తిన్నా కల్తీ లేకుండా అయితే తినలేం కదా. ఇప్పుడు అందరూ పానీపూరి ఆడపిల్లలందరూ తింటారని చెప్పేసి అట్లా చెప్తారు, ఇట్లా చెప్తారు, కానీ మన ఫేవరెట్ మనదే కదా. కల్తీ ఉందా లేదా అని సరౌండింగ్ బట్టి చూసుకొని తినేయడమే. సో కల్తీ ఉందన్నది తెలిసిన ఫ్యాక్టే, బట్ మన ఇష్టంతో తింటున్నామంటారా? అంతే, గర్ల్స్ ఫ్యాట్ అది అసలు. ఓకే. సో అంటే మోస్ట్లీ కూడా బయట మనం ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఒక చాట్స్ కానీ ఎక్కువ తింటుంటాం కదా, ఉన్నటువంటి లొకేషన్ సరిగ్గా ఉండదు ఆ ఏరియా, అండ్ వాళ్ళు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతుంటారో తెలియదు, యూజా కదా తెలియదు, బట్ ఆ ఒక టేస్ట్ కోసమే తింటుంటారు. దీని ద్వారా ఫర్దర్గా హెల్త్ కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. ఇంకా పానీపూరి కోసం హెల్త్ ఏమి ఉండదు. నేను 3 times ఎండోస్కోపీ చేయించుకున్నా, ఆయన కూడా మళ్ళీ రిపీట్. స్టమక్ ఇన్ఫెక్షన్తో నేను 3 times చేయించుకున్నా, అయినా రిపీట్. అంటే అంత ఇష్టం ఏంటండి పానీపూరి పైన? అదంతే చెప్పలేం, అలవాటు అయిపోయింది, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అంటే ముందు నుంచి బాగా తిన్నారు కాబట్టి ఇలా అలవాటు అయిందంటారు? ఎవరైనా ఎవ్రీ గర్ల్ సేస్ దట్, యూనివర్సల్ ట్రూత్. కామన్గా ఒక డైలాగ్ ఉంటుందంట కదా, ఏంటది? భయ్యా తోడ ప్యాస్ దాలో. మీకు హిందీ వచ్చా అంటే వచ్చు, ఒక లైన్ భయ్యా తోడ ప్యాస్ దాలో, అంతే. కామన్గా మీ లేడీస్ ఇది వాడుతుంటారంట, అంతేగా మరి. సో మీరు తినే ఆ పానీపూరిలో పానీ కంటే కూడా పూరి వాటర్ ఎక్కువ తాగుతుంటారు అన్నమాట. అంటే కొంతమంది ఫేవరెట్ ఉంటుంది పానీపూరిలో పానీ చాలా ఇష్టం అని చెప్పేసి, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు తాగుతారు మళ్ళీ. ఓకే. ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బయటకు వెళ్తే మోస్ట్లీ ఏ ఫుడ్కి ప్రిఫర్ చేస్తారు? అఫ్ కోర్స్ పానీపూరి, లో కాస్ట్, ఫుల్ ఆఫ్ స్టమక్. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ కడుపు నిండిపోతుంది పానీపూరి అని చెప్పుకోవచ్చు. సరదాగా చిట్ చాటింగ్ విద్దాం, వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా తినేస్తాం.